హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జాయింట్ పెయిన్స్‌కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అండ్ జాయింట్ పెయిన్స్ సివియర్ కాకుండా ఉండాలి ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాయింట్ పెయిన్స్ మీరు అడిగారు గదా! ఇప్పుడు యంగ్ జనరేషన్‌లో గూడా వస్తున్నాయి యెస్. జాయింట్ పెయిన్స్. సో, ఎందుకొస్తున్నాయి అంటే, మనం ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నిటి గురించి మాట్లాడదాం. కానీ ఇవాళ ఒక యూనిక్ కాజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మన గట్ ఉంటుంది గదా! గట్ హెల్త్ అండ్ జాయింట్ పెయిన్స్ ఎలా ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి దాని ఓకే. గురించి డిస్కస్ చేద్దాం. షూర్. ఏమైందంటే, మన క్లినిక్‌కి ఒక ఏవాస్క్యులర్ నెక్రోసిస్ తోటి పేషెంట్ వచ్చారనమాట. ఏవి ఓకే. అని అంటారు. హ్మ్. 1 ఇయర్ బ్యాక్ 1 ½ ఇయర్ బ్యాక్ వచ్చారు. ఓకే. ఈ పేషెంట్ డయట్ ఎలా ఉండే, ఈయనకు పాన్ గుట్కాలు అలవాటు ఉండే. దాని తర్వాత మొత్తం నాన్ వెజే అంట. మొత్తం నాన్ వెజ్, ఫ్రైడ్ చికెన్, కేఎఫ్‌సీలు ఇవన్నీ ఉంటాయి గదా! మొత్తం బయట ఫుడ్, నాన్ వెజ్. ఇంటి ఫుడ్ చాలా తక్కువ ఉంటుండే. హ్మ్. ఏమైతది గట్ హెల్త్ పాడవుతది. యెస్. సో, అది పాడవ్వడం వల్ల ఏమైతదంటే, ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటది గదా మన గట్‌లో, అది పెరిగిపోయింది ఆ పేషెంట్‌కి. హ్మ్. అండ్ ఇట్లా పెరిగిపోవడం వల్ల ఏమైతది, మొత్తం బాడీలో, జాయింట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ వచ్చేస్తది. రైట్. మనం ఆర్థరైటిస్ అంటాం గదా! అవును. అది వచ్చేస్తది. కానీ ఈ పేషెంట్‌లో దాంతోటి ఆగలేదు. ఈ పేషెంట్‌కి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. హిప్ జాయింట్స్‌లో నొప్పులు స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న జాయింట్‌లలో నొప్పులు స్టార్ట్ అయినాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏముండే అంటే, ఈ పేషెంట్ ఏమో కోవిడ్ తోటి ఫైట్ చేసి బయటికొచ్చిండు. కోవిడ్ అప్పుడు స్టెరాయిడ్‌లు తీసుకున్నాడు. హుహు. సో, ఏమైతదంటే, ఇవన్నిటితోటి ఒక కండిషన్ ఉంటది. ఓకే. ఆర్థరైటిస్ లాంటిది, కానీ ఇది డిఫరెంట్. ఎందుకంటే, ఇక్కడ బోన్ చనిపోతది. హ్మ్. బోన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతది. సడైంచిపోతదనమాట. సో, దాన్ని ఏవి అని అంటారు. ఓకే. ఏవాస్క్యులర్ నెక్రోసిస్. అది హిప్ జాయింట్స్‌లో అయింది. 2 సైడ్‌లో ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ అక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో, జాయింట్ రీప్లేస్‌మెంట్ చేసుకోండి బెటర్ ఉంటుంది అని అడ్వైస్ చేశారు. లేదంటే ఎన్ని రోజులు లాగుతారు లాగండి ఓకే. అని ఆర్థోపెడిషియన్ అడ్వైస్ చేశారనమాట. సో, మన దగ్గర అప్రోచ్ అయ్యారు. మన దగ్గర అప్రోచ్ అవుతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఆయనకు ఏమైనా స్ట్రెస్ ఉందా అని అడిగాను నేను. ఓకే. అయితే అవును, చాలా స్ట్రెస్ ఉంది. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో వాళ్ళు వీళ్ళు. వాళ్ళ మేనమామ కోవిడ్‌లో చనిపోయిండు. వాళ్ళ మేనత్త కోవిడ్‌లో చనిపోయింది. హ్మ్. దాంతో పాటు వాళ్ళ మేనమామతోటి ఈయనకు బిజినెస్ ఉండే అన్నమాట. ఆయననే మొత్తం బిజినెస్ సెటప్ చేసి ఇవ్వడం అవన్నీ. సో, దానివల్ల ఆయన క్లోజ్ ఉండే ఆయనకు. ఎఫెక్ట్ అయిండు. బిజినెస్ సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయిండు. అండ్ దానివల్ల అండ్ ఇవన్నీ హ్యాబిట్స్ కూడా ఉండే. ఇప్పుడు మైండ్ సరిగ్గా లేకపోతే అది బాడీ మీద ప్రభావం చూపిస్తది గదా! అవును. మైండ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన అన్ని అన్‌హెల్తీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే. దాంతోటేమైతది, మన బ్లడ్ గూడా మొత్తం పొల్యూట్ అయిపోతది. ఎందుకు? మన గటే అబ్జార్బ్ చేస్తది గదా మొత్తం యెస్. ఫుడ్. మన గట్ ఏం అబ్జార్బ్ చేస్తుంది ఇప్పుడు మొత్తం మనం కచరా తింటే? అదే అబ్జార్బ్ చేస్తుంది. అన్‌హెల్తీ. అన్‌హెల్తీ, చిర్దండి అవన్నీ. సో, ఏమైపోతది, బ్లడ్ స్ట్రీమ్‌లో అవే ఎళ్ళిపోతాయి. దానివల్ల ఏమైతదంటే, ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ మనకు కనిపిస్తది. ఓకే. అండ్ దాంతో పాటు అన్ని కాడ మీకు జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. సో, ఇవి అన్నీ ఎవరు ఆలోచించరు. అందరూ ఏమనుకుంటారు, ఫిజికల్ యాక్టివిటీ మంచిగుండాలి, మంచిగా పడుకోవాలి అని అనుకుంటారు. ఇటువంటి కండిషన్స్‌లో మీరు మల్టీవిటమిన్ తీసుకుంటే, మెడిసిన్ తీసుకుంటే, అది గూడా సరిగ్గా ప్రభావం చూపియదు. ఎందుకు? మీ గట్టే సరిగ్గా లేదు. సరిగా లేదు. గట్ సరిగా లేకపోతే మనం మెడిసిన్ ఇస్తాము, హోమియోపతి మెడిసిన్ విచ్ ఈస్ వెరీ హెల్తీ. అయినా అది అబ్జార్బ్ అవ్వదు. మనం నేచర్ తోటే ప్రిపేర్ చేస్తాం గదా హోమియోపతి అవును. మెడిసిన్స్ అన్నీ. అవి అబ్జార్బ్ అవ్వవు. ఎందుకంటే ఆయనకు గట్ హెల్త్ సరిగా లేదు. ఇప్పుడు మనం మౌత్‌లో ఏస్తాం మెడిసిన్. అది బాడీలోకి వెళ్ళాలంటే గట్ హెల్త్ సరిగా ఉండాలి. రైట్. సో, ఇట్లా అన్ని ఫుడ్స్ తినేసి ఏమైపోతది, బ్యాడ్ బాక్టీరియా పెరిగిపోతది. గుడ్ బాక్టీరియా తగ్గిపోతది. హ్మ్. అండ్ ఇంటెస్టైన్స్ మొత్తం ఏవైతే మంచివి కాదు మీ బాడీకి, కొలెస్ట్రాల్ గానీ, ట్రైగ్లిసరైడ్స్ గానీ, ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ అబ్జార్బ్ చేయడం స్టార్ట్ చేస్తది. ఓకే. సో, అందుకే గట్ హెల్త్ మంచిగుంటే జాయింట్స్ మంచిగుంటాయి. ఈ పేషెంట్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఈ పేషెంట్‌కి పూర్తిగా తగ్గిపోయింది దాని తర్వాత. ఎన్ని ఎన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ 1, సాగింది? 1 ½ ఇయర్ అయితుంది.
90% తగ్గిపోయింది. ఇంకో 10% మిగిలింది. అది గూడా ఇంకో 4, 5 మంత్స్‌లో తగ్గిపోతది. ఓకే. సో, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు అలాగే వేరే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా సార్! అలోపతి మెడిసిన్స్ వాడుతూ హోమియోపతి కంటిన్యూ చేయొచ్చా? అబ్సల్యూట్‌లీ చేయొచ్చు. అలోపతి వాడుతూ హోమియోపతి కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు. ఓకే. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫుడ్ విషయంలో కావచ్చు, లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు? చిన్న చిన్న వాటికి మీకు నొప్పులవుతున్నాయంటే మీరు పెయిన్ కిల్లర్‌లు ఏసుకోకండి. ఓకే. ఎందుకంటే ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఉంది, అది మీరు పెయిన్ కిల్లర్ ఏసుకుంటే తగ్గుతది. ఒక 6 గంటలు, 8 గంటలు, ఒక రోజు తగ్గుతది. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఒస్తది గదా! వస్తది. అవును. సో, అందుకే పెయిన్ కిల్లర్‌లు తీసుకోకండి. పెయిన్ కిల్లర్‌లు తీసుకుంటే దీనితోటి మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. మీ లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా మీ జాయింట్స్ ఇంకా డ్యామేజ్ అవుతాయి. రైట్. ఇప్పుడు రెగ్యులర్‌లీ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు డెడ్ బాడీస్ ఉంటాయి గదా! అవును. పార్సీలుంటారు. పార్సీ అంటే ఇట్ ఈస్ ఒక దట్ ఈస్ ఎ రిలిజన్. యెస్. ఇప్పుడు యెస్. డైక్లోఫెనాక్ ఉంటుంది పెయిన్ అవును. కిల్లర్. అది పేషెంట్లు కన్జ్యూమ్ చేస్తారు గదా! మోకాలు నొప్పులు, మెడ అవునవును. నొప్పి ఉన్నవాళ్ళు. కామన్‌గా చేస్తూ ఉంటారు. చేస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత గూడా అవి వాళ్ళ లివర్‌లో ఉంటాయి. హ్మ్. వీళ్ళు తీసుకొని ఏం చేస్తారు పార్సీలు ఈ బాడీలు కొండలుంటాయి గదా! పెద్ద పెద్ద కొండలు. అవును. దాని మీద వదిలేస్తారు. ఓకే. అయితే బర్డ్స్ ఉంటాయి గదా! అవును. అవి ఆ బాడీస్‌ని తినేస్తాయి. హుహు. వాళ్ళేమంటారంటే, మనం చనిపోయిన తర్వాత మన బాడీ గూడా వేస్ట్ అవ్వొద్దు అనేసి. సో, ఆ బాడీస్ వల్చర్స్, ఈగల్స్ తినేస్తాయి గదా! అవి గూడా చనిపోతున్నాయి. ఓకే. ఎందుకు చనిపోతున్నాయి? ఎందుకంటే ఆ లివర్ ఉంటది గదా! వాళ్ళ బాడీ టిష్యూ ఉంటది గదా! దాంట్లో గూడా ఈ పెయిన్ కిల్లర్‌లన్నీ డిపాజిట్ అయిపోయి ఉంటున్నాయి. దాంతోటి అవి చనిపోతున్నాయి. అవే ఓకే. చనిపోతున్నాయి అంటే మనం గూడా చనిపోతాం అవి లాంగ్ టర్మ్ యూజ్ వల్ల. యెస్. అండ్ ఇది న్యూస్ పేపర్స్‌లో వచ్చింది. చాలా ఆర్టికల్స్ వచ్చినాయి దీని గురించి. సో, అంత డేంజరస్ ఉంటాయి పెయిన్ కిల్లర్‌లు. అవి అవాయిడ్ చేయండి. దాని బదులు మీ కిచెన్‌లోనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయి, ఆ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి మీ డయట్‌లో. మిరియాలు ఎక్కువ వాడండి మీ డయట్‌లో. గ్రీన్ చిల్లీస్ తక్కువ వాడండి. ఈ చిల్లీ పౌడర్‌లు బయటకెళ్ళి కొనకండి. అది చిల్లీ పౌడరా? సిమెంట్ పౌడరా? అర్థం గాదు. ఎందుకంటే దాంతోటే అడల్టరేట్ చేస్తారు. అవును. సిమెంట్లుంటాయి గదా! దాన్ని పౌడర్ చేసి చిల్లీ పౌడర్‌ని అడల్టరేట్ చేస్తారు. ఓకే. దాని బదులు మీరు మిరియాలు వాడండి. మీరే గ్రైండ్ చేసుకోండి. మీరు చిల్లీ పౌడర్ కావాలి మీకు ఖచ్చితంగా అంటే 50, 50 రేషియోలో వాడండి. అండ్ మీరే చిల్లీస్ తెచ్చుకొని, మీరే డ్రై చేసుకొని, మీరే గ్రైండ్ చేసుకోండి. రైట్. అండ్ పసుపు ఎక్కువ వాడండి మీ ఫుడ్‌లో. వాటర్‌లో డైలీ కొద్దిగా ల్యూక్‌వార్మ్ వాటర్‌లో పసుపు ఏసుకొని డైలీ కన్జ్యూమ్ చేయండి. దాంతోటి గూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అది తగ్గుతుంది. అండ్ జాయింట్ పెయిన్‌లు చాలా భరించలేకపోతున్నారంటే ఒక హోమియోపతి మెడిసిన్ గూడా చెప్తాను. చెప్పండి సార్ అది ఏంటది? డైలీ ఈవినింగ్ బిఫోర్ స్లీప్ తీసుకోండి. మీకు నైట్ టైమ్ నొప్పుల వల్ల నిద్ర రావట్లేదు. ఫుల్ డే నొప్పులుంటున్నాయంటే మార్నింగ్ గూడా ఒకసారి తీసుకోండి. రూటా-10 అనేసి మెడిసిన్ ఉంటుంది. ఓకే. 5 డ్రాప్స్ ఇన్ 1 కప్ ఆఫ్ వాటర్ ఏసుకొని అవి రెగ్యులర్ కన్జ్యూమ్ చేయండి. చాలా బెటర్ ఉంటుంది. రూటా? రూటా-10 రూటా 10 ఆ! ఓకే. ఇది డైలీ కన్జ్యూమ్ చేయండి. 5 డ్రాప్స్ ఇన్ 1 కప్ ఆఫ్ వాటర్. అంటే జాయింట్ పెయిన్స్ ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా తగ్గుతాయంటారా? రిలీఫ్ ఇస్తది మందులు. రిలీఫ్ ఇస్తుంది. కానీ ఇది ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, బర్సైటిస్ ఉంది, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉంది, స్పాండిలోసిస్ ఉంది. ఇవి శాశ్వతంగా పూర్తిగా తగ్గాలి. తగ్గాలి అంటే? హోమియోపతి మీరు హోలిస్టిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని గురించి మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. ష్యూర్. ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయా? ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయి. ఆఫ్‌లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఓకే. పేషెంట్‌కి సాటిస్ఫాక్షన్ ఏదైతే ఆఫ్‌లైన్‌లో వస్తుంది గదా! అది ఆన్‌లైన్‌లో కొందరికి రాదు. యెస్. సో, మీకు ఒకవేళ ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో సాటిస్ఫాక్షన్ లేదంటే మీరు ఎక్కడున్నా నా క్లినిక్‌కి రావచ్చు. మీరు కాశ్మీర్‌లో ఉన్నా రావచ్చు. మీరు కన్యాకుమారిలో ఉన్నా గూడా రావచ్చు. కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడున్నా మీరు క్లినిక్‌కి రావచ్చు. అండ్ ఓకే. చాలా మందొస్తారు. హ్మ్. దూరం దూరం నుంచి వస్తారు. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే ఒక పేషెంట్‌కి 20 మినిట్స్ వెయిటింగ్ అయిండే అన్నమాట. ఎక్కడి నుంచి చాలా సేపు అయింది. మేము చాలా దూరం నుంచి వచ్చాము అని మధ్యలో వచ్చి చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారంటే మల్కాజ్‌గిరి నుంచి వచ్చారు అని అన్నారు. హ్మ్. అయితే నా ముందున్న పేషెంట్ ఏమో శ్రీకాకుళం నుంచి వచ్చారు. పలాస అనేసి ఒక ఊరు. సో, వీళ్ళు ఇంత దూరం నుంచి వచ్చారు. సో, మీకు ఒకవేళ తగ్గాలి, శాశ్వతంగా పూర్తిగా తగ్గాలంటే మీరు రండి. ఖచ్చితంగా తగ్గుతాయి రోగాలు. ఇన్‌క్యూరబుల్ డిసీజెస్ కూడా తగ్గుతాయి హోమియోపతి తోటి. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హోమియోలో చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా వివరంగా చెప్పారు. థాంక్ యూ సో మచ్.